మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియార స్తంభం సెంటర్ల భవన నిర్మాణ కార్మికులు సంబరాలు నిర్వహించుకుని స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కార్మికుల కోసం కేటాయించిన నిధులు ఉన్నప్పటికీ వాటిని వేరే మార్గాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరగకుండా భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. సాధారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు 60,000 రూపాయలు, ప్రమాదంలో మృతి చెందిన వారికి యాక్సిడెంట్ బెనిఫిట్ కింద 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అలాగే కార్మికుల కుటుంబంలో ప్రసూతి సమయంలో 2 దఫాలుగా 20,000 చొప్పున అందజేస్తామని తెలిపారు. కార్మికుడి ఇంట్లో వివాహం జరిగితే 40,000 ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. కుటుంబంలో ఆపరేషన్ వంటి చికిత్స అవసరమైతే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 25 లక్షల వరకు వర్తిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అల్లకుల సుబ్బారావు, రాఘవేంద్ర, శేషిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మధ్యల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన వీళ్ళ పథకాలన్నీ కూడా గత 7 సంవత్సరాల క్రితము నుంచి గత ప్రభుత్వం ఆపేసింది. వీళ్ళ బెనిఫిట్స్ అన్ని మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరితోటి నిమ్మకు నీరెత్తినట్టు, చెవిటి వారి ముందు శంఖ మూదినట్లుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళ ఉన్న డబ్బులు 1,000 కోట్ల రూపాయలన్నింటి కూడా దారి మళ్లించి వృధా ఖర్చులకు చేశారు. అదేవిధంగా మనకి నిన్న సీఎం గారు మళ్ళీ మేమందరం కూడా అప్పీల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ జరిపి కార్మిక శాఖతోటి వీళ్ళ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ అమలు చేయండి, కోర్సులోకి తీసుకురండి అని చెప్పున్నారు. ముఖ్యంగా వీళ్ళ భవన నిర్మాణ కార్మికులకి వీళ్ళ కూతురు కానీ వీళ్ళ భార్య కానీ ప్రసూతి సమయంలో 20,000 రూపాయలు 2 కాన్పులకు ఇస్తారు. అదేవిధంగా ఒక కార్మికుడికి భార్య పెళ్లికి కానీ కార్మికుడి పెళ్లికి కానీ వాళ్ళ కూతురు పెళ్లికి కానీ 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కార్మికుడు సహజంగా ఇంట్లో ఉండి చనిపోయినప్పటికి కూడా 60,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రమాద బీమా కింద 10 లక్షల వరకు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చుకి ఏదైనా ఆపరేషన్ జరిగితే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు ఉచితంగానే వీళ్లకు వైద్య ఖర్చుల కింద అందజేస్తారు. ఇవన్నిటిని కూడా పునరుద్ధరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక మార్కాపురం కార్మికుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మార్కాపురం పట్టణంలో వీరందరితోటి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నమస్తే.